దేశంలో ఎన్నికలు జరిగినటువంటి తీరుపైన అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి. పోలింగ్ అయినటువంటి ఓట్ల కంటే నమోదైనటువంటి ఓట్ల కంటే లెక్కించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయంటూ కూడా అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును కూడా మనం చూస్తున్నాం. ఏపీకి సంబంధించి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులందరూ కూడా ఎన్నికల కమిషన్ ఆశ్రయించి అక్కడ జరిగినటువంటి తప్పిదాలన్నీ బయటపెట్టే విధంగా ప్రయత్నించినప్పటికీ కూడా దాని మీద సరైన తీరుని వ్యక్తపరచలేదు. అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే గెలుస్తామని చెప్పేసి భావించినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ తీరు, ఎన్నికలు జరిగినటువంటి ప్రక్రియను సజావుగా జరగలేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా లోక్సభ అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ కూడా దీని మీద స్పందించారు. అమెరికాలో జరిగినటువంటి ఒక పర్యటనలో ఆయన పర్యటించినప్పుడు ఎన్నికలు జరిగినటువంటి తీరుపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అలాగే దేశంలో ఎక్కడా కూడా ఎన్నికలు సజావుగా జరగలేదని చెప్పేసి, ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో ఎన్నికల కమిషన్ తప్పులు చేసిందని చెప్పేసి అందుకోసం 240 సీట్లు బీజేపీకి వచ్చాయంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికలు సజావుగా జరుగుంటే కనీసం ఆ 240 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేశారు. మొదటి 3 విడతలు అంటే జరిగినటువంటి 7 ఫేజ్ ఎలక్షన్స్లో మొదటి 3 విడతల్లో ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించి ఎక్కడా కూడా మెజార్టీ రానప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి 4 విడతల ఎన్నికల్లో వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చింది. వాళ్ళకి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో వాళ్ళకి ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. దానివల్లే ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి, దానివల్లే వాళ్ళు ఇప్పుడు గెలిచారు అంటూ కూడా రాహుల్ గాంధీ వ్యక్తపరుస్తూ వస్తున్నారు. సో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసుకుంటే, లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది, భారత్లో హక్కుల కోసం ఘర్షణ, సిక్కులకు తలపాగా ధరించే హక్కు కూడా లేదు, అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలు దేశ ప్రతిష్ట మంటగలుపుతున్నారని ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ. భారత్లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీకి 240 సీట్లు దరిదాపుల్లో కూడా వచ్చేవి కాదన్నారు. అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో మంగళవారం విద్యార్థులతో జరిగిన సమావేశంలో రాహుల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 3 నెలల ముందే తమ పార్టీ బ్యాంకు ఖాతాలకు స్తంభింపజేశారు. ఫలితంగా బీజేపీకి లబ్ధి కలిగిందని, ఎన్నికల సంఘం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 2-3 బడా వ్యాపార సంస్థలతో మోదీ ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. ఎన్నికలకు ముందు మోదీ భయాన్ని వ్యాపింపజేశారని, ఎన్నికల తర్వాత ప్రజలకు భయం పోయిందని అన్నారు. 56 అంగుళాల ఛాతీ దేవుడితో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్న మోదీ ఎన్నికల తర్వాత నీరుగారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత తాము ప్రతిపక్ష బలంగా ఉన్నామంటూ కూడా చెప్పేశారు. భారతదేశంలో రాజకీయాల మధ్య ఘర్షణ జరగడం లేదని, ప్రాథమిక హక్కుల గురించి జరుగుతుందని చెప్పారు. ఒక సిక్కు తన తలపాగా కాపాడుకొని ధరించేందుకు అనుమానిస్తారా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇది కేవలం సిక్కులకే కాదని అన్ని మతాల వారికి వర్తిస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, ఎన్నికలు సజావుగా జరుగుంటే ఆ 240 సీట్లు కూడా వచ్చేవి కాదు, మా బ్యాంకు ఖాతాలని మా పార్టీలకు సంబంధించిన అకౌంట్లకు వచ్చేటువంటి డబ్బులను అన్నింటినీ ఫ్రీజ్ చేసి కనీసం ఖర్చులకు ఉపయోగించుకోవడానికి కూడా లేకుండా చేశారు. కొంతమంది బడా వ్యాపారవేత్తలకు సంబంధించి ఆయన పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు సేకరించుకొని డబ్బుల మీద జల్లి రాజకీయాల్లో గెలిచారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే అంటే రాజకీయాలకు సంబంధించి ఒక పార్టీ గెలిచినప్పుడు ఒక పార్టీ ఓడిపోయినప్పుడు కామన్గా ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకళ్ళు వ్యాఖ్యలు కామన్గా చూస్తుంటాం. కానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ లాంటి ఒక వ్యవస్థ ఈరోజు ఇలా చేస్తుంది అనేది మాత్రము అందరూ నివ్వెరపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలకే కాదు, ఇప్పుడు ఇంకా ఒక 3-4 రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికలు జరగాల్సి ఉంది. రేపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది, మహారాష్ట్రలో ఎన్నికలు జరగాల్సి ఉంది, హర్యానాలో ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఇలాంటి ఒక రాష్ట్రంలో జరగాల్సినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈవీఎంలకు సంబంధించిన అవకతవకలపైన, ఈవీఎంల మీద వస్తున్నటువంటి అనుమానాల మీద సరిగా స్పష్టత ఇవ్వకపోతే, సరిగ్గా చెప్పకపోతే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రజలు రారు, పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు, అసలు ఆ వ్యవస్థ పైన నమ్మకం ఉండదు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఏవైతే తప్పులు జరుగుతున్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాయో వాళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళు క్లియర్గా ఈవీఎంలు ఇది, దీంట్లో ఇలాంటి డేటా ఉంటుంది, ఇది ఎక్కడ మిస్యూజ్ అయ్యే పరిస్థితి ఉండదు, మీరు వేసిన ప్రతి ఓటు ఖచ్చితంగా అది బ్యాలెట్ వీవీప్యాట్లో ఉంటుంది, ఆ స్లిప్ ద్వారానో వేరే ప్రక్రియ ద్వారానో వాటన్నిటినీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది.
అలా కాకుండా సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి, మేము చేస్తున్నాం ఒకటి, లేదంటే మా పైన ఇంకో ప్రెజర్స్ ఉన్నాయి, లేదంటే మా మీద కింద ఇంకో ప్రెజర్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా సజావుగా జరిగినట్టయితే ఏ పార్టీ అయినా గెలవని ఉండేది. ఖచ్చితంగా అది ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు. ప్రజలు ఏ తీర్పిస్తే దానికి అనుగుణంగా పార్టీలు పనిచేయాలి, వ్యవస్థ పనిచేయాలి, దేశమే పనిచేయాలి. ఖాళీ దేశంలోనే ఎవరు ఓట్లు వేసినా ఓట్లు అయిపోయినా పర్లేదు, ఈవీఎంల ద్వారా మేము ముఖ్యమంత్రి అయిపోతాం, మేము సీఎంలం అయిపోతాం, మేము పీఎంలం అయిపోతాం, మేము ఎంపీలం అయిపోతాం అంటే ఇంకా వ్యవస్థలు ఎందుకు, ప్రజలు ఎందుకు, ఓట్లు వేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకోవాలా లేకపోతే వాళ్ళని ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి తీరుని ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బయటకు వచ్చి మాట్లాడి దాని మీద ఒక స్పష్టత ఇస్తేనే దీని మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పటికే చాలామంది ఏం చెప్తున్నారు, ఓడిపోయిన అభ్యర్థులందరూ ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచారు, లేదంటే ఈవీఎంల ద్వారా ఈ అభ్యర్థి గెలిచారు, అందుకోసం అతనికి 1,00,000 మెజార్టీ వచ్చింది, ఆయనకి 5 లక్షల మెజార్టీ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది నిజమని చెప్పేసి నమ్మే భావంలో ప్రజలు ఉంటున్నారు. తీరుని తప్పని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పాలి. మీరు ఏవైతే అనుకుంటున్నారో అదంతా రాంగ్. ఎన్నికల కమిషన్ చేసిన ప్రక్రియ 100% కరెక్ట్. దానికి కారణాలు ఇవి, ఇగో ఈరోజు ఇంత పోలింగ్ నమోదైంది, తర్వాత రోజు మేము దాన్ని ఎక్కువగా చెప్పడానికి కారణాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. అలా చెప్పకుండా ఇలా నిమ్మక నీరెత్తినట్టు ఉండి వాళ్ళు ఏదో కామెంట్లు చేస్తున్నారు, లేదంటే సుప్రీంకోర్టు ఏదో గైడ్లైన్స్ ఇచ్చింది, వీళ్ళు రీవెరిఫికేషన్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారని చెప్పేసి ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల సొల్యూషన్ అనేది దొరకదు. ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి నమ్మకాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత దేశ ప్రజలకు అలాగే ఎన్నికల కమిషన్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు దానికి సంబంధించినట్టు ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు.